హలో వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. అధునాతనమైన సాంకేతికమైన విద్యని అందించడం, అలాగే విలువైన అణువైన విద్యని అందించడం, ఇంకా చెప్పాలంటే పరిశోధనాత్మకమైన విద్యని అందించడం, ఈ లక్షణాలన్నిటితో కూడిన విద్యలో మీ పిల్లలు కూడా భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారా? సరే, చాలా పెద్ద పెద్ద పదాలు వాడేశాను. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఏంటి ఎవ్రీ స్టూడెంట్ కళ ఏంటి అనంటే, probably engineering students kaithe KL Deemed University would be their only one stop destination. KL Deemed University vallu 22nd lockdown announce cheste by 24th they are ready. Yes, మా పిల్లల అకాడమిక్ కరికులం ఎక్కడ బ్రేక్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఆల్మోస్ట్ మార్చ్ దాకా అంటే పిల్లల అకాడమిక్ ఇయర్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉన్న అలాంటి టైంలో కూడా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో వీఆర్ నాట్ లెటింగ్ దేర్ స్పిరిట్స్ డౌన్ అనుకుంటూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ఆన్లైన్ విద్యా విధానానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, అక్కడ అసలు ఎలాంటి ప్రాక్టీస్ జరుగుతోంది అంటూ మాట్లాడడానికి సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ హరికిరణ్ ఉన్నారు మనతో. హలో అండి. హలో అండి. సో వీరితో పాటు ఇంకా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇవాళ మన షోలో స్పెషల్ గెస్ట్లు. నేను వీళ్ళనే ఎక్కువ ఫోకస్ చేస్తాను హరి గారు. సో వి హావ్ విత్ us విశ్వనాథ్ అండ్ జ్వలిత. హాయ్. హలో. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎలా జరుగుతోంది ఇక్కడ, అండ్ స్టూడెంట్ ఎంత ఫ్రెండ్లీగా దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతున్నారు, సో ఎంత రిసీవింగ్ ఎండ్స్ లో స్టూడెంట్స్ ఉన్నారు అన్న అంశాలపై కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో హియర్ వి గో. సో ముందుగా జ్వలిత, నువ్వు చెప్పు, ఎలా జరుగుతోంది ఆన్లైన్ ఎడ్యుకేషన్? అంటే అప్పటి వరకు మీరు చదివేది సిఎస్సి అయినప్పటికీ కూడా కంప్లీట్ గా ఆన్లైన్ వెళ్ళిపోవాలి, సర్స్ మేడమ్స్ పక్కన ఉండరు, ఏం అర్థం అవ్వదు, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించలేదా? స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజన్ గానే అనిపించింది, బట్ దే మేడ్ ఇట్ వెరీ ఈజీ. అవునా? ఎలా? వీ హ్యావ్ ఆల్వేస్ ప్రాక్టరింగ్ విత్ అస్. మాకేమైనా ఇష్యూస్ వచ్చినా వెంటనే అవి డీల్ చేయడానికి అవైలబుల్ గా వెంటనే సర్స్ గానీ ఎవరైనా వెంటనే ఉంటారు. సో ఇట్ మేడ్ వెరీ ఈజీ ఫర్ us. విశ్వనాథ్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో వీళ్ళు ఏం చేశారంటే, మేజర్ గా మా ఫ్యాకల్టీ అందరూ చేసింది ఏంటంటే, ప్రతి సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కి కౌన్సిలర్ అసైన్ చేశారు. సో నాకేమన్నా ఆన్లైన్ లో ప్రాబ్లం ఉన్నా, నాకేమైనా అర్థం కాకపోయినా వెంటనే వాళ్ళని కనుక నేను అప్రోచ్ అవుతే కనుక వాళ్ళు వెంటనే సొల్యూషన్ అనేది వాళ్ళు తీసుకున్నారు. సో ప్రతి సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కి కౌన్సిలర్ అనే వాళ్ళని అసైన్ చేశారు అనమాట. సెట్ ఆఫ్ హౌ మెనీ స్టూడెంట్స్? సెట్ ఆఫ్ 20 స్టూడెంట్స్ కి కౌన్సిలర్ ఉన్నారు. సో ఎవ్రీ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఏంటంటే సపరేట్ టెలిగ్రామ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ లో గ్రూప్స్ క్రియేట్ అయినాయి. సో నాకు ఏమాత్రం ఆన్లైన్ డౌట్ ఉన్నా, లేకపోతే నెక్స్ట్ ఏమైనా ఫర్దర్ షెడ్యూల్స్ ఉన్నా, ఏమాత్రం ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కౌన్సిలర్ అనే వాళ్ళు ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కి వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. సో ఇప్పుడు జనరల్ గా కాలేజ్ మనకి 9 o'clock అనుకో, లేదంటే ఒక క్లాస్ 10 o'clock అనుకో, 11 o'clock అనుకో, అందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఈజీగా అవైలబుల్ గా ఉంటారు. కానీ ఇంట్లో నుంచి ఆన్లైన్ అంటే ఒకళ్ళకి ఒక టైం కుదరచ్చు, ఒకళ్ళకి ఒక టైం కుదరకపోవచ్చు. టీచర్స్ స్టూడెంట్స్ కి మధ్యలో ఆ కోఆర్డినేషన్ ఎట్లా జరిగింది? సో ఆ కోఆర్డినేషన్కి ఏంటంటే వాళ్ళు ముందుగానే మాకు ఏంటంటే టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు. సో ఏ డే ఏమేమి కోర్సెస్ జరుగుతాయి. ఇప్పుడు మాకేంటంటే ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అనేది అనౌన్స్ చేశారో, సో మాకేంటంటే ఎవ్రీ సబ్జెక్ట్ కి సర్టన్ సిఓస్ వైజ్ గా సిలబస్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది. CO1, CO2 కోర్స్ అవుట్కమ్ లాగా. సో ఎప్పుడైతే లాక్డౌన్ అనౌన్స్ చేసే ముందు వరకు CO3 దాకా సిలబస్ కంప్లీట్ అయిపోయింది. బట్ CO4 అనేది కంప్లీట్ అవ్వాలి, విచ్ ఇస్ బాగా క్రూషియల్ పార్ట్, విచ్ ఇస్ వెరీ క్రూషియల్ పార్ట్. సో సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ కైనా వేటికైనా సో ఆ CO4 సిలబస్ మొత్తాన్ని, సో ఏ డే ఏ షెడ్యూల్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఆ విధంగా ముందుగానే మాకు ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఆ షెడ్యూల్ పరంగా సేమ్ మనకి మామూలు కాలేజ్ జరిగితే టైం టేబుల్ ఎలాగైతే మనకి ముందుగానే ఉంటుందో, సో ఆ టైం టేబుల్ ప్రకారం మనం ఎలాగైతే క్లాస్ లో కూర్చున్నాం, సో అలాంటి టైం టేబుల్ ముందుగానే ఒక రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ లో మీరు క్లాసెస్ వింటున్నప్పుడు మీకు ఇబ్బందికరంగా అయితే ఏం అనిపించలేదు అంటారు? ఏమనిపించలేదు. షూర్. రైట్. సో నేను ఆన్లైన్ అన్న మాట ఎందుకు ఫోకస్ చేస్తున్నాను తెలుసా? ఫ్రమ్ దిస్ మంత్ 10th నుంచి 17th వరకు ఏదైతే కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ టెస్ట్ జరిగిందో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి, వీళ్ళందరికీ సంబంధించిన అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఫర్ బోత్ విజయవాడ అండ్ హైదరాబాద్ క్యాంపస్లకి. కాబట్టి ఆన్లైన్ స్ట్రెస్ చేస్తున్నాను, బికాస్ ఆన్లైన్ అడ్మిషన్స్ కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ తీసుకుందాం. బట్ దెన్ హరికిరణ్ మీరు చెప్పండి, స్టూడెంట్స్ కి అర్థం అవ్వడం చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఇందాక తను చెప్పినట్లుగా క్రూషియల్ పాయింట్ CO4 అనేదో చెప్తున్నాడు. సో అంత పెద్ద టాస్క్ ని మీరు ఆన్లైన్ లో చేస్తే సక్సెస్ఫుల్ గా ఉంటామా ఉండమా అన్న డౌట్ కూడా లేకుండా ఒక్కరోజు వ్యవధిలో స్టార్ట్ చేసేసారు. అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? అంటే మెయిన్ గా చేయగలమా లేదా అనేది ఇట్ వాజ్ అ సెకండరీ క్వశ్చన్. ఎందుకంటే మేము ఫిజికల్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు వీ ఆల్వేస్ గేవ్ అవర్ బెస్ట్. సో ఫిజికల్ క్లాసెస్లో వీ డెంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ మేము బెస్ట్ ఇవ్వగలమా లేదా అనేది. సో అదే స్పిరిట్తో వీ వెంట్ అహెడ్, బికాస్ మా మెయిన్ మోటో ఏంటంటే లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత వీ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ టు లూజ్ ఎనీ ఆపర్చునిటీస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఇస్, ఫర్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఇట్ ఇస్. సో ఏ రకమైన ఆపర్చునిటీస్ లూజ్ అవ్వకూడదు అన్న ఏకైక ఓన్లీ సింగిల్ పాయింట్ ఎజెండాతో
we all brainstormed. It didn't happen overnight just like that. It didn't happen so easily. మేమందరం హయ్యర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూర్చుని మెకానిజమ్స్ అన్నీ కూడా బ్రెయిన్ స్టామ్ చేసి వాటిని కొంత రిహార్స్ చేసి దెన్ వీ టుక్ ఇట్ టు స్టూడెంట్స్. దో ఇట్ వాస్ అ వెరీ షార్ట్ స్పాన్, వీ హ్యావ్ స్పెండ్ కంటిన్యూస్లీ సమ్ సెవరల్ అవర్స్ టు గెట్ టు దట్ పాయింట్. సో మీరు ఆన్లైన్ ఈ క్లాసెస్ అంతా అరేంజ్ చేసిన తర్వాత ఎలా డివైడ్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒకసారి క్లాస్ అనౌన్స్ చేసిన తర్వాత మేబీ అ స్టూడెంట్ మే నాట్ అండర్స్టాండ్ సమ్ టైమ్స్, ఆర్ మేబీ అ స్టూడెంట్ ఆ క్లాస్ అటెండ్ అవ్వడానికి తనకి కుదరకపోవచ్చు. సో ఇలాంటి సెషన్స్ లో లేదా వినేటప్పుడు అర్థం అవ్వచ్చు, తిరిగి మళ్ళీ వెన్ దే ఆర్ రిఫరింగ్ బ్యాక్ టు దియర్ సబ్జెక్ట్ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో హౌ డిడ్ దిస్ టోటల్ టీచింగ్ గాట్ డిజైన్డ్ ఈ ఆన్లైన్ సెషన్ లో? We usually encourage on flipped mode of teaching అండి. Flipped mode of teaching అంటే కాంటెంట్ అంతా కూడా కొంత ముందు అవైలబుల్ గా ఉంచుతాం స్టూడెంట్ కి. సో వెన్ దే కమ్ టు అ క్లాస్ దే యూజువలీ కమ్ ప్రిపేర్డ్. అది రెగ్యులర్ క్లాసెస్ అయినా కూడా దిస్ ఇస్ ద యూజువల్ మోడల్ వీ ఫాలో. కాంటెంట్ అవైలబుల్ గా స్టూడెంట్ ఉంటే ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో సాఫ్ట్వేర్లో ద కాంటెంట్ ఇస్ అవైలబుల్ ఫర్ ద స్టూడెంట్. సో దే కమ్ టు అ క్లాస్ స్లైట్లీ ప్రిపేర్డ్. అంటే వాళ్ళు పూర్తిగా మొదటే అర్థం కాదు, బట్ అట్లీస్ట్ ఇనీషియల్ ఫేజ్లో దే గెట్ సమ్ కాన్సెప్ట్స్. అక్కడ నుంచి ఆన్లైన్ క్లాస్ ఏదైతే జరుగుతుందో, లైవ్ క్లాస్ ఏదైతే జరుగుతుందో, దట్ క్లాస్ హ్యాపెన్స్ త్రూ దేర్ డౌట్స్ దట్ దే హ్యాడ్ వెన్ దే రెడ్ ఇట్ బిఫోర్. సో ఇట్ ఈస్ అట్ అ డిఫరెంట్ లెవెల్. అక్కడ కూడా స్టూడెంట్స్కి ఇంకా క్లారిఫికేషన్ కావాలి అంటే యూజువల్గా ఆన్లైన్ క్లాసెస్లో మేము ఎలాంటి మోడల్ ఇచ్చేసామంటే, ఒక లార్జర్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి వీ హ్యాడ్ వన్ ఫ్యాకల్టీ హూ ఇస్ డెలివరింగ్ ది ఎంటైర్ లెక్చర్. అది అయిపోయిన తర్వాత దెర్ ఇస్ అ బ్రేక్అవుట్. సో ఒక 25 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ చొప్పున వెళ్ళి ప్రాబ్లమ్స్ చేయించడం కానీ, ఎక్స్పెరిమెంట్స్ చేయించడం కానీ, ట్యుటోరియల్ చేయించడం కానీ, ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఆ 25 స్టూడెంట్స్ దే విల్ ఆస్క్ ఆల్ ది క్వశ్చన్స్ టు దట్ పర్టికులర్ ఫ్యాకల్టీ. సో అండ్ మోర్ ఓవర్ ఈ కాంటెంట్ ముందుగా అవైలబుల్గా ఉండటం కోసం మేము లాక్డౌన్ ఇంకో 5-6 డేస్లో చేస్తారు అన్న హింట్ మాకు రాగానే వీ ప్రీ రికార్డెడ్ ఆల్ ది లెక్చర్స్. సో ఆ CO4 లాస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో వీ ప్రీ రికార్డెడ్ ఆల్ దోస్ లెక్చర్స్. అది కూడా చాలా డీటెయిల్డ్గా పెన్ అండ్ పేపర్ కైండ్ ఆఫ్ లెక్చర్స్ ఉండేలాగా we pre-recorded. Again, students played a very crucial role. They are the ones who made faculty, sit in the posture, get it recorded, edit చేయటం అదంతా కూడా స్టూడెంట్స్ చేశారు. So when all such pre-recorded lectures were available, it becomes much easier for a student. అది ముందు చూసి క్లాస్కి వచ్చి లైవ్ క్లాస్ విని ఆ తర్వాత ఒక ట్యుటోరియల్ సెషన్ అటెండ్ అవ్వటం, ఇవన్నీ చేస్తే ఇట్ బికమ్స్ లైక్ అ వన్ హోలిస్టిక్ ప్రాసెస్. సో ఆన్లైన్ క్లాసెస్ వినడం వరకు మీకు అలవాటు అవుతుంది, టీచర్స్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు, అండ్ సో మచ్ ఆఫ్ మెటీరియల్ మీకు అవైలబుల్ గా ఉంచుతున్నారు, అక్కడ వరకు ఇట్ ఇస్ ఫైన్. సో వాట్ అబౌట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్? ఎలా ఉండింది? ఆ ఫీల్ ఎలా ఉంది? సో చాలా మందికి ముందుగానే భయం ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఏంటి సడన్ గా పెడుతున్నారు, మనం ఇంతవరకు అలవాట్లేదు ఆన్లైన్ ఎగ్జామ్ రాయగలుగుతామా లేదా అని. సో ఇలాంటి భయం ఉండకుండా ప్రియర్గా ఏమైందంటే మాకు 2 to 3 times మాక్ టెస్ట్ అనేవి జరిగినాయి. సో ఆ మాక్ టెస్ట్ వల్ల ఏమైందంటే ఆ ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ని ఎలా తీసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి నేను రాసిన డాక్యుమెంట్స్, అవన్నీ ఏంటంటే ముందుగానే మాకు తెలిసినాయి అనమాట. సో ఈ ఎంతమంది స్టూడెంట్స్ చాలా మంది రాస్తున్నారు కాబట్టి ఏమాత్రం సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండకుండా న్యూ LMS సిస్టమ్ అనేది ఒకటి రెడీ అయింది. సో దాంట్లో ఎలా చేయాలి ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ మొత్తం మాక్ టెస్ట్ వల్ల అర్థమైంది. ఇంకా ఏమన్నా ప్రియర్ డౌట్స్, ఇంకా ఏమన్నా ఎక్కువ డౌట్స్ కనుక్కుంటే కనుక ఇందాక చెప్పినట్టు ఎవ్రీ 20 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ అని వాళ్ళని అసైన్ చేశారు. సో వాళ్ళతో ఏం డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగడం జరిగింది. సో అలా ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ అనేది బాగా ఈజీగా అర్థమైపోయింది అనమాట. సో మీరు చాలా ఫ్రెండ్లీ అయిపోయారు ఆ ఆన్లైన్ అట్మాస్ఫియర్ తో, వినడం కానీ ఎగ్జామ్స్ రాయడం కానీ. ఎగ్జామ్స్ కూడా మీరు గతంలో లాక్డౌన్ లేనప్పుడు మీ సెమ్ ఎగ్జామ్స్ అంటే మేబీ ఎస్ఏ ఆన్సర్స్ అట్లా ఏమన్నా ఉంటాయేమో, అలా ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చనర్ అంటే టోటలీ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడా మారిపోయిందా? సో టోటల్లీ ప్యాటర్న్ అంటే ఏం మారలా, కొన్ని నెసెసరీ చేంజెస్ అనేవి మారినాయి. సో డిస్క్రిప్టివ్ మోడ్ ఉంది, అలా అని చెప్పి MCQ మోడ్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. సో డిస్క్రిప్టివ్ మోడ్లో అయితే అంటే ఆన్లైన్ ప్రాక్టరింగ్ ఉంటుంది. సేమ్ మేమంతా మా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఒక పేపర్లో రాసి దాన్ని మేము స్కాన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో కొన్ని ఎగ్జామ్స్కి MCQs కూడా ఉన్నాయి. సో అలా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగినాయి అనమాట. సో మొత్తానికి ఇంటి నుంచి ఎగ్జామ్స్ రాశారు కదా, ఏమైనా కాఫింగ్ కొట్టారా? జరుగుతుందా, అవకాశం ఉందా? ఛాన్స్ ఇవ్వలేదు వీళ్ళు మాకు. అదేంటి, ఇంట్లో నుంచే కదా రాసింది ఎగ్జామ్? ఎప్పటికప్పుడు ప్రాక్టరింగ్ జరుగుతూనే ఉంది కదా, మాకు ఎదురుగా ఒక ఫ్యాకల్టీ కూర్చుని మమ్మల్ని ఇన్విజిలేషన్ చేస్తానే ఉన్నారు. రైట్, నేను కావాలనే క్వశ్చన్ అడిగాను, ఎందుకంటే జనరల్ గా ఇంట్లో ఎగ్జామ్స్ జరిగితే
ఆ సీరియస్నెస్ ఉండదు అన్నది ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ ఒపీనియన్. ఈ కాలేజ్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంత స్ట్రిక్ట్ గా జరుగుతుంది అంటే ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక ఇన్విజిలేటర్, మనం ఫిజికల్ గా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా అయితే ఉంటారో అలాంటి అట్మాస్ఫియర్ లోనే పిల్లలు ఎగ్జామ్స్ రాశారు. కిరణ్ గారు, మీరు రాసేటప్పుడు వీళ్ళ ఎగ్జామ్స్ ఈ మార్క్స్ ని మీరు జెన్యున్ గా దాన్ని కన్సిడర్ చేస్తాము, దిస్ ఇస్ యాజ్ సచ్ అ సెమ్ ఎగ్జామ్ అలానే కన్సిడర్ చేశారా? ఎస్, అఫ్ కోర్స్. అంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ మాకెప్పుడు డౌట్ లేదు ఎగ్జామ్స్ మార్క్స్ని మనం కోవిడ్-19 పాండమిక్ కదా, ఈ ఎగ్జామ్స్ నేను వేవ్ ఆఫ్ చేయాలా, అట్లాంటి డౌట్ మాకెప్పుడు లేదు. అండ్ వీ నెవర్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ అ క్వశ్చన్ టు ద స్టూడెంట్స్ ఆల్సో. ఫస్ట్ నుంచి షెడ్యూల్స్ రిలీజ్ చేసి క్లాసులు జరుగుతున్నప్పటి నుంచి కూడా we gave strong assurance to both students and parents that మనకి కాలేజ్ ఉంటే ఎలా జరుగుతుందో ప్రతిదీ కూడా అలాగే జరుగుతుంది. there is absolutely no difference. ఇది స్టూడెంట్స్ కే కాదు, పేరెంట్స్ కూడా మేము చాలా స్ట్రాంగ్ అష్యూరెన్స్ ఇచ్చాం. ఈ థియరీ ఎగ్జామ్స్, డిస్క్రిప్టివ్ మోడ్ ఇవన్నీ మీరు బాగానే చెప్తున్నారు. దెన్ యూజువల్ గా ప్రొఫెషనల్ కోర్సెస్ లో మనకి వి వుడ్ బి హ్యావింగ్ సంథింగ్ లైక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. సో దానికి ల్యాబ్ సెటప్ కావాలి, అది ఎట్లయినా ఇంట్లోంచి అయితే చేయలేరు కదా, ఎట్లా జరుగుతుంది అది? సిఎస్సి డిపార్ట్మెంట్లో అయితే మనకి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్. క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ అంటే ఈ కోడింగ్ చేసే సాఫ్ట్వేర్స్ కానీ ప్రోగ్రామింగ్ టూల్స్ కానీ ఇవన్నీ కూడా క్లౌడ్ బేస్డ్ టూల్స్. సో దే కెన్ డూ ఇట్ యాజ్ సచ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ ఫిజికల్ సిస్టమ్, దే కెన్ డూ ఇట్ ఫ్రమ్ హోమ్. సో అందుకని సిఎస్సి డిపార్ట్మెంట్కి దెర్ ఇస్ నో మేజర్ చేంజ్ ఎట్ ఆల్. ఫిజికల్గా ల్యాబ్కి వచ్చి కూర్చున్నప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూషన్ చేసి మాకు ప్రోగ్రామ్ చూపిస్తారో, అవుట్కమ్ చూపిస్తారో, దట్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ హ్యాపెన్స్ అట్ హోమ్ ఆల్సో. అదర్ డిపార్ట్మెంట్స్కి ఏంటంటే వీ టుక్ ద హెల్ప్ ఆఫ్ వర్చువల్ ల్యాబ్స్. Virtual labs, the concept of virtual labs is you can actually handle the equipment from home because it will be connected through the internet. And then you can do the measurements, you can check what the output is, you can make a note of all the recordings. So itla virtual labs concept you can execute all those labs. So other departments anni, electronics department gaani, electrical department gaani, mechanical vallu gaani, villandaru kuda what they did was they executed all these labs through the concept of virtual labs. సో ప్రాబబ్లీ బిఫోర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంత వరకు అయితే మీరు చెప్పిన విధానాలన్నీ ఫాలో అయిపోవచ్చు చేయొచ్చు. బట్ వాట్ ఐ హర్డ్ అబౌట్ యువర్ కాలేజ్ ఇస్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, దే గాట్ ప్లేస్డ్ ఇన్ సమ్ ప్లేస్. అలాంటి వాళ్ళకి కూడా ఎలాంటి ప్లేస్మెంట్స్ కి సూట్ అయ్యే విధానంలో పిల్లల్ని కూడా మీరు రెడీ చేయడానికి, వాట్ ది మార్కెట్ యాక్చువల్లీ వాంట్స్ నౌ అనే టాపిక్ మీద కూడా స్టూడెంట్స్ ని మీరు బ్రష్ అప్ చేయడానికి డిఫరెంట్ కోర్సెస్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని విన్నాను. ఇవన్నీ కూడా జరిగాయా ఆన్లైన్ లో? ఫైనల్ ఇయర్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ జరిగినాయి. సో వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయిపోయారు. కాలేజ్ ఉన్నప్పుడే, ఫిజికల్ క్లాసెస్ ఉన్నప్పుడే, లాక్డౌన్ కన్నా ముందే ది ట్రైనింగ్ వాజ్ ఆల్ డన్. ది యాక్చువల్ ప్లేస్మెంట్స్ కూడా మాకు ఆల్మోస్ట్ 85 to 90% of the students already got placed pandemic ki munde. 15 to 20 to 10% of students whoever were left out ఇంకా ప్లేస్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంకా మనకి దెర్ వాజ్ డ్యూరేషన్, ఇంకా కంపెనీస్ వచ్చే షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. అలాంటి టైంలో మనకి లాక్డౌన్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మేము ఒక 1 week వీ వెయిటెడ్ బికాస్ కంపెనీస్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎలా రావాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని. బట్ వన్స్ దట్ 1 week to 10 days స్పాన్ అయిపోయిన తర్వాత వీ ఆల్సో స్టార్టెడ్ ఆఫ్ విత్ ఆన్లైన్ ప్లేస్మెంట్స్. మాకు ఈ బ్యాలెన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ప్లేస్ అయిపోయారు. వీఆర్ అగైన్ లైక్ 100% ప్లేస్మెంట్స్. ఇదివరకు ఇయర్స్ అంత సక్సెస్ స్టోరీ. కోవిడ్ మిమ్మల్ని ఏ రకంగానూ ఎఫెక్ట్ చేయదు, అంత స్ట్రాంగ్ రిజిడ్ గా ఉన్నారు మీరు. సో ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ జరిగినాయి. అట్లాగే థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా కంటిన్యూ చేసాం. యా, విత్ దీస్ పీపుల్ అండర్గో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇన్ దర్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా దే హ్యాడ్ సమ్ బఫర్ పీరియడ్. సో ఆ బఫర్ పీరియడ్ లో మాకు అంటే మా ఫియర్ ఏంటి అంటే క్లాసెస్ జరుగుతున్నప్పుడు మేము ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇచ్చాము, కానీ ఇప్పుడు ఇంత బ్రేక్ వచ్చేస్తుంది, ఇంత బ్రేక్ వస్తే ఆ ట్రైనింగ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది కదా అన్న దీంతో వీ డిడ్ నాట్ కీప్ క్వైట్. వీ వెంట్ అహెడ్ అండ్ ట్రైన్ దెమ్ ఫర్ ప్లేస్మెంట్స్. అండ్ ఇప్పుడు కూడా రేపు ఎగ్జామ్స్ అయిపోయినాయి, రేపు 3rd నుంచి దే విల్ రీస్టార్ట్ దేర్ ప్లేస్మెంట్ ట్రైనింగ్. సో ప్లేస్మెంట్ ట్రైనింగ్ గురించి మీ ఇద్దరు ఎవరు చెప్తారు? ఎట్లా జరుగుతుంది అది? ఎలా ఉంటుంది ప్లేస్మెంట్ ట్రైనింగ్ అంటే? ప్లేస్మెంట్ ట్రైనింగ్ జనరలీ మాకు 3rd year 2nd semester అప్పుడు స్టార్ట్ చేస్తారు. మాకు అలానే స్టార్ట్ చేశారు, ఇంకొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు. సో దట్ విల్ ట్రైన్ బెటర్. స్టార్ట్ చేశాక లైక్ ఇలా పాండమిక్ వచ్చింది, దే సెడ్ వీ హ్యావ్ టు టేక్ లాక్డౌన్ అని. యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఉన్నది అలా ఆగిపోయినాయి కదా, వీ వర్ లిటిల్ బిట్ పానిక్డ్ అనమాట. సో వాట్ అబౌట్ అవర్ ట్రైనింగ్, వాట్స్ అవర్ ఫ్యూచర్ అని చెప్పి. బట్ దే డిడ్ంట్ డూ ఆల్ దాట్. ఇట్ వాస్ వెరీ స్మూత్. చాలా ఈజీగా ఈ ఆన్లైన్ ద్వారానే ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేశారు.
we had our coding training, a tool based training, VQR, verbal, quant and aptitude training. వీటి మీద ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఎవ్రీథింగ్ వాస్ వెరీ స్మూత్ అండ్ డిడ్ వెరీ వెల్. రైట్. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్, అండ్ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్ కానీ ఎలా ఆన్లైన్లో వాళ్ళు రెడీగా ఉండాలి అని అంటే మీ కాలేజ్ తరఫున వాళ్ళకి ఏమైనా నోటిఫికేషన్ వెళ్తుందా, టైం నుంచి ఈ టైం వరకు అని ర్యాంక్స్ బేస్డ్ ఉంటాయా? హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? They will release a whole schedule based on the ranks, based on the categories. Our schedule prakaram they have to go online and they have to, there is a whole software that was built in-house. మొత్తం in-house ఒక సాఫ్ట్వేర్ ఒకటి బిల్డ్ చేసుకున్నాం మేము. వేరియస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా దే గో విత్ థర్డ్ పార్టీ పీపుల్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. అప్పుడే మనకి ఉన్న ఏవైతే మన ప్రయారిటీస్ ఉంటాయో ఒక ప్రాసెస్లో అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో అలాంటి ఒక అడ్మిషన్ సాఫ్ట్వేర్ కూడా బిల్డ్ చేసుకుని ఇన్ హౌస్ వీ వాంట్ టు గో అహెడ్. రేపు 10th నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టూడెంట్ విల్ గో ఆన్లైన్ అండ్ ఎలా అయితే ఒక ఫిజికల్ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుందో 1 by 1 ర్యాంక్స్ బేస్డ్గా వచ్చి వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుని అడ్మిషన్ తీసుకుంటారో ఎగ్జాక్ట్గా దే విల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ ఆన్లైన్లో కూడా. So they can come online, they can see how many seats are available in which department, they can choose, they'll have counselors to speak to, right? And then depending on their opinion they can pick. ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కి వుడ్ ఇట్ బి అ వెరీ బిగ్ టాస్క్ ఫర్ దెమ్ అసోసియేటింగ్ విత్ KLU? చిన్న టాస్క్ అని అయితే నేను చెప్పాను. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం క్యాంపస్కి వస్తారు. అడ్మిషన్స్ అవ్వగానే ఆల్మోస్ట్ విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతే వాళ్ళని ఫస్ట్ మేము ఆన్లైనే చూస్తాం, ఫిజికల్గా చూడం, రైట్? సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఛాలెంజ్. అయితే మేము ఎలా ప్రిపేర్ అవుతున్నాం అంటే వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ వీ గివ్ దెమ్ ద బెస్ట్, బోత్ టెక్నికల్గా అంటే వీఆర్ పూలింగ్ అప్ ఆల్ ఆర్ టెక్నికల్ రిసోర్సెస్ టు ఎన్ష్యూర్ దట్ ది ఆన్లైన్ క్లాసెస్ ఆర్ మచ్ మోర్ ఎఫెక్టివ్. వీళ్ళకి చేసిన దానికన్నా కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో వీఆర్ బిల్డింగ్ అప్ ఆల్ దోస్ రిసోర్సెస్. అప్పుడు మనకు అంత టైం లేదు. Suddenly there was a lockdown, there was pandemic, and then whatever we had in-house, we used all of that. And we delivered whatever was the best then. Now, ee span maaku undi kabatti, faculty andarni kuda we are training them very rigorously to ensure that వాళ్ళు physical class work lo enta baga aithe deliver chestaro antakanna better ga, if not the same, in a better way, they would be delivering it online. సో ఆ కంటిన్యూస్ మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా ఫ్యాకల్టీ ప్రిపరేషన్ అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. బెస్ట్ ఎడ్యుకేషన్ డెలివర్ చేయాలంటే ఆబ్వియస్లీ టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరైనా టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ టు పుల్ దేర్ బకిల్ అప్. సో దీనికి సంబంధించి కేఎల్స్ యూనివర్సిటీకి సంబంధించిన టీచింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వాళ్ళకి ఏమన్నా స్పెసిఫిక్ ట్రైనింగ్ జరిగిందా? సో ఆ డీటెయిల్స్ చెప్పండి. ఫ్యాకల్టీ ఆల్సో ఇదివరకు ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు ఎట్లా అయితే వాళ్ళు అందరూ కలిసి గ్యాదర్ అయ్యి సెమిస్టర్ రెడీనెస్ ప్రోగ్రామ్ అని ఒకటి రన్ చేస్తాం మేము. ప్రతి సెమిస్టర్కి ముందు ఫ్యాకల్టీ అండర్గో అ ప్రాసెస్ కాల్డ్ సెమిస్టర్ రెడీనెస్ ప్రోగ్రామ్. సో దే గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ సెమిస్టర్. వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవటము, వాళ్ళు లెక్చర్స్ డెలివర్ చేయటము, వాళ్ళు ఏదైనా ఒక టెస్ట్ లాంటిది ఏదైనా రాయటము, వర్క్ షాప్స్ అటెండ్ అవ్వటము. సో దే బికమ్ లైక్ స్టూడెంట్స్ and they practice everything. ఎందుకంటే today it is all about latest technologies. మా curriculum చూస్తే it is completely with all latest technologies and latest tools. So we expect faculty also to be on their toes to learn, right? And faculty కూడా అంతే motivational గా ఉంటారు. We don't have to tell them that ఇది నేర్చుకోవాలి, ఇది చేయాలి మీరని. This is all part of the process. అయితే ఒకసారి ఫిజికల్ సిస్టమ్ నుంచి ఎప్పుడైతే ఆన్లైన్ వెళ్ళామో ఈ ఆన్లైన్ టూల్స్ యూజ్ చేసుకుని everyone probably in about 2-3 days span lone everyone got adjusted to the online environment. ఇప్పుడు మాకు ఎలా ఈ సెమిస్టర్ రెడీనెస్ ప్రోగ్రామ్ అంతా ఆన్లైన్ జరుగుతుంది, యాజ్ ఇఫ్ ఎవ్రీవన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్ సింగిల్ రూమ్ అండ్ లెర్నింగ్ ఇట్ టుగెదర్. KLU స్టూడెంట్స్ మా కాలేజ్ అని కాకుండా ఇప్పుడు మీతో పాటు కొంతమంది ఫ్రెషర్స్ జాయిన్ అవుతారు మీతో పాటు చదువుకోవడానికి. యాజ్ యువర్ జూనియర్స్ అండ్ ఆల్ ఆన్లైన్ అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ 10. సో వాట్ వుడ్ యూ టెల్ దెమ్? ఆప్టింగ్ ఫర్ KLU వుడ్ బి ద వైసెస్ట్ డెసిషన్ ఎవర్ మేడ్ అనుకుంటారా? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫర్ షూర్, నిజంగా. ఎందుకంటే KLUకి నేను నిజంగా చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో ఎవ్రీథింగ్ అంటే మనం చాలా మందికి అనుకుంటాం బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వగానే ర్యాగింగ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పి. ఫర్
షూర్ చెప్తాను నేను. సో నాకు ర్యాగింగ్ అంటే ఏంటో కూడా ఇప్పుడు నాకు తెలియదు. ఎస్పెషల్లీ నిజంగా అంటే కేళ్ళు చదివిన ఎవరికి అది ఆ పదాన్ని ఫేస్ చేయరు Never అనమాట. ever. సో సీనియర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎవ్రీవన్. అంటే సీనియర్స్ తో ఎప్పుడు ఫ్రెండ్లీ యాటిట్యూడ్ ఇదే కానీ సీనియర్స్ తో ఇంకో రకంగా అసలు ఎప్పుడు జూనియర్స్ అనేది ఎదురవుతుంది. ఎందుకంటే మా సీనియర్స్ మాతో అలా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా మీ juniors తో కూడా మీరు మేము అలాగే అలాగే ఉండాలి. ఉంటాం. అదే హెయిర్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఇంకా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే స్టడీస్ అపార్ట్ సో టెక్ క్లబ్స్ కానీ హాబీ క్లబ్స్ కానీ కేఎల్యూలో చాలా ఎక్కువ. సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నాం, మాకు ఈ టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందనగానే సో అందరు ఫ్యాకల్టీ కానీ స్టూడీ సార్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తారు, వెంటనే స్టార్ట్ చేయండి ఏదేం చేయండి అది అని మీ చెప్పి. స్ట్రీమ్ కాకపోయినా మా స్ట్రీమ్ కాకపోయినా అంటే మాకు ఈ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎవ్రీథింగ్ మనకి ఇప్పుడు ఎకనామిక్స్ లోనే రాదు. ఫర్ సపోజ్ నాకు ఒక టెక్నాలజీ డొమైన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను దాంట్లో వర్క్ చేసుకుంటా అంటే సో అలాగే ఇప్పుడు మా కాలేజ్లో 9 టెక్నాలజీ క్లబ్స్ ఉన్నాయి, టెక్ క్లబ్స్. సో ఎవ్రీ వీక్లీ మీ కోర్స్ కి సంబంధం లేని టెక్ క్లబ్ లో మీరు ఏమన్నా ఇందులో అయినా ఉన్నారా? ఉన్నాం నిజంగా. సో క్లౌడ్ కంప్యూటింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అన్ని టెక్నాలజీ క్లబ్స్ మొత్తం 9 టెక్నాలజీ క్లబ్స్ ఉన్నాయి. బ్లాక్ చైన్ మీద ఉంది. సో ఎవ్రీ టెక్నాలజీ క్లబ్స్ ఏంటంటే వీక్లీ 2 times వర్క్ షాప్స్ అనేవి జరుగుతాయి, బుట్ క్యాంప్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఫ్యాకల్టీ ఎవరు రారు, స్టూడెంట్సే అందరికి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు వస్తారు. ఆ టెక్నాలజీ డొమైన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వస్తారు. సో ఒక సిఎస్ఏ కాదు, సపోజ్ నేను ఒక వేరే బ్రాంచ్ స్టూడెంట్ని నాకు ఈ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందంటే కనుక నేను కూడా టెక్నాలజీ క్లబ్లోకి వెళ్ళొచ్చు, నేను కూడా అక్కడ ఆ బుట్ క్యాంప్స్ ఏవైతే జరుగుతున్నాయో నేను అటెండ్ అవ్వచ్చు, నేను నేర్చుకోవచ్చు. సో అలాంటివి జరుగుతాయి. దాంతో పాటు హాబీ క్లబ్స్ అని కూడా ఎన్నో హాబీ క్లబ్స్ ఉంటాయి కేఎల్యూలో. సో కోకరికులర్ యాక్టివిటీస్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఎవ్రీథింగ్ కేఎల్యూ విల్ బి ది పర్ఫెక్ట్ చాయిస్. రైట్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ కేఎల్యూ, ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్ టు చూస్. చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా, వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ టెక్నికల్ నాలెడ్జ్తో గ్రాడ్యుయేషన్తో బయటకు రావచ్చు కేఎల్యూ. ఐ ఎక్స్పీరియన్స్ దట్. చాలా పీస్ఫుల్గా జరిగిపోతూ ఉంటుంది, ప్రతిదీ మనం చాలా ఈజీగా నేర్చుకుంటూ ఉంటాము. అట్మాస్ఫియర్ కూడా ఏదో ప్రెషరైజ్డ్గా ఇది ఇలా అలా ఏం అనిపించదు. చాలా జాయ్ఫుల్ అట్మాస్ఫియర్లో విల్ బి లెర్నింగ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ మీద కానీ వాళ్ళ యొక్క ఫర్దర్ ఫ్యూచర్ మీద కానీ ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయా? అవర్ టాప్ ప్రయారిటీ వాజ్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. Oh. అసలు ఫస్ట్ నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ప్రాసెస్ అనేది డిజైన్ చేస్తున్నప్పుడు అసలు మా మైండ్లో ఫస్ట్ ఉన్నదే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఒక సింగిల్ డే కూడా డిలే అవ్వకూడదు. ఎందుకంటే మాస్టర్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఆ వీసా ప్రాసెసెస్కి అదంతా మేము కారణం అవ్వకూడదు ఎక్కడ కూడా డిలేకి అన్న దీంతో వీ ఆల్మోస్ట్ ఆర్ దేర్ క్లోజర్ టు అవర్ గ్రాడ్యుయేషన్. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకో 2-3 daysలో ఫైనల్ ఇయర్స్ వుడ్ గెట్ దేర్ రిజల్ట్స్ అండ్ బై అబౌట్ 1 or 2 weeks దే ఆర్ రెడీ టు గ్రాడ్యుయేట్ అండ్ లీవ్. Wonderful, wonderful. This is something very happy about the COVID-19 అని చెప్పుకోవచ్చు. మేము ఫస్ట్ నుంచి కూడా ఫైనల్ ఇయర్స్ వర్ ఆర్ టాప్ ప్రయారిటీ అండ్ దెన్ ద థర్డ్ ఇయర్స్ బికాస్ దే ఆర్ అబౌట్ టు గెట్ ఇన్ టు ప్లేస్మెంట్స్. సో ఆ రకంగా వీ ప్రయారిటైజ్డ్ అవర్ టాస్క్స్ అండ్ మేడ్ ష్యూర్ దట్ ఎవ్రీ వన్ ఇస్ టేకెన్ కేర్. సో ఈ లాక్డౌన్ పీరియడ్ లో మీకు ఆన్లైన్ సెషన్స్ జరిగేటప్పుడు మీ ఫ్రెండ్స్ ప్రాబబ్లీ ఫ్రమ్ డిఫరెంట్ అదర్ కాలేజెస్, యూనివర్సిటీస్ వాళ్ళు ఏమైనా కొంచెం కుళ్ళు ఫీల్ అయ్యారా? మా క్లాసులు లేవు, మీరేంటి మీ పార్టీకి మీరు సిలబస్ చదివేసుకుంటున్నారు అని అలా ఏమన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? అంటే రీసెంట్గా ఇప్పుడు అంటే చాలా కాలేజెస్లో ఇంకా నిజంగా ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ అవుతున్నారు. Correct. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ క్లాసెస్ కానీ ఏం జరగట్లా, పైగా అందరు 3rd year 4th year లో ఉన్నారు. సో ఆ ప్రాబ్లం అనేది మా యూనివర్సిటీ అనేది మాకు అసలు ఫేస్ చేయనివ్వలేదు. సో ఏదంటే ఇంత కష్టంలో ఉన్నా ఏదైనా ఉన్నా సరే మాదంతా యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏమీ లేకుండా కాలేజ్లో ఉంటే ఎలా జరుగుతాయో యాజ్ ఇట్ ఈస్ అన్ని అలాగే స్మూత్గా జరిగినాయి. సో మాకు నిజంగా హ్యాపీగా ఉంది. ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్. ఐ హర్డ్ అబౌట్ దిస్ అండి, అది నిజమా కాదా మీరే చెప్పాలి. మీ కాలేజ్ స్టూడెంట్స్ కే కాకుండా విశ్వవ్యాప్తంగా మీరు ఆన్లైన్ లెక్చరర్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేశారో అది ఎవరైనా వినొచ్చు. ఇట్ కుడ్ రియలీ హెల్ప్ ఎనీ గ్రాడ్యుయేట్ ఆ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి అని విన్నాను. రికార్డెడ్ లెక్చర్సే కాదండి, వీఆర్ ఆల్సో డెలివరింగ్ లైవ్ లెక్చర్స్ నౌ ఫర్ నాట్ అవర్ స్టూడెంట్స్ బట్ ఆల్సో టు అవుట్ సైడర్స్. సో మా ఆన్లైన్ అంటే దాని యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే COVID-19 లో వీ కేమ్ అక్రాస్ అ లాట్ ఆఫ్ కాలేజెస్ ఎస్పెషల్లీ ఇన్ ద నైబర్హుడ్ who could not pull up their resources to deliver classes online effectively. So andukani we thought this is the time where we extend our support to all the student community, not just ours but the entire student community across the country. అందుకని మేము ఇప్పుడు మాకు ఏదైతే లేటెస్ట్ కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం వీఆర్ డెలివరింగ్ దెమ్ ఆన్లైన్ అండ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో స్టూడెంట్స్ కెన్ డైరెక్ట్లీ రిజిస్టర్ అండ్ దే కెన్ స్టార్ట్ అటెండింగ్ క్లాసెస్.
సో ఆ రకంగా వీ వాంట్ టు డూ ఆర్ ఓన్ పార్ట్ ఆఫ్ ద సపోర్ట్ దట్ వీ కెన్ గివ్ త్రూ దిస్ COVID-19 పాండమిక్. చాలా గ్రేట్ అండి, ఎందుకంటే మీ స్టూడెంట్స్ కి చాలా తక్కువ టైంలో వాళ్ళని రెడీ చేయడం కాకుండా యూ ఆర్ ఆల్సో హెల్పింగ్ అదర్ స్టూడెంట్స్. వీళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకునే వాళ్ళు ప్రాబబుల్లీ అలాంటి క్లాసెస్ వినో చూసో దే కెన్ మేకప్ దేర్ మైండ్. ఇప్పటిదాకా ఎవరైతే KLUలో జాయిన్ అవ్వలేదో వాళ్ళు అట్లీస్ట్ దీని ఆపర్చునిటీగా తీసుకొనైనా దే కెన్ షిఫ్ట్ దేర్ మైండ్ టు అండ్ ఫోకస్ టువర్డ్స్ KLU. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది ఈ యొక్క ఎపిసోడ్ ఇంపార్టెన్స్. సో June 10th నుంచి 17th వరకు జరిగిన ఆన్లైన్ అడ్మిషన్స్ కి సంబంధించి మీరు కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ మేనేజ్మెంట్ తో మాట్లాడొచ్చు KLUకి సంబంధించి. లేదంటే ఆన్లైన్ అడ్మిషన్స్ ఇందాక సార్ చెప్పినట్లుగా ముందుగా మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ని ఫాలో అవుతూ ఈజీగా ఆన్లైన్ అడ్మిషన్స్ సంపాదించుకోవచ్చు at KL Deemed University. అండ్ విష్ యూ ఆల్ అ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9.